మెదక్ చర్చి క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. మెదక్ పట్టణం ఎన్నో కష్టాలను ఎదుర్కొని నిలబడి అభివృద్ధి వైపు అడుగులు వేసిందని, ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మెదక్ జిల్లాకు అన్ని రకాలుగా నీటిని అందించే విధంగా ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. ఈ క్రమంలోనే కాళేశ్వరం నుంచి రామాయణపేట కెనాల్ను పూర్తి చేసి నీటిని అందించాలని నిర్ణయించామని, ఈ క్రమంలో ప్రభుత్వం మారిందని తెలిపారు. కానీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రామాయణపేట కెనాల్ నిర్మాణాన్ని నిలిపివేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును కొనసాగించాలని సీఎంకు ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ గారికి క్రైస్తవ సోదరులకి పేగుబంధం ఉన్నది. ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం మేమందరం కూడా కొట్లాడుతుంటే ప్రార్థన చేయని చర్చి లేదు, పాల్గొనని క్రైస్తవుడు లేడు. అట్లా బీఆర్ఎస్ పార్టీకి క్రైస్తవులందరికీ కూడా ఒక పేగుబంధం ఉన్నది. ప్రత్యేకించి సిఎస్ఐతో నాకు అనుబంధం బాగా ఉంటుంది. మరి వారు వచ్చి ఆహ్వానించినప్పుడు మా ఎమ్మెల్సీలను అందరినీ కూడా మరి మేమందరం కూడా వస్తామని చెప్పి ఈరోజు రావడం జరిగింది. ఫైనలీ రావడం, అందరితో పాటు వేడుకల్లో పాల్గొనడం, ఆ క్రీస్తు ప్రభు దయ వల్ల మరి మన తెలంగాణ సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. మరి మీ అందరికి కూడా తెలుసు, మెదక్ ఒక జిల్లా కావాలి అనేటటువంటిది మనందరికి కల ఉండే. అది కేవలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మెదక్ని మనం జిల్లాగా ఏర్పాటు చేసుకున్నాం. జిల్లాని ఏర్పాటు చేసుకోవడంతోనే అన్ని హంగులు కూడా మన జిల్లాకు వచ్చినాయి. ప్రత్యేకంగా మెడికల్ కాలేజ్ కావచ్చు, ఎస్పీ ఆఫీస్ కావచ్చు, కలెక్టరేట్ కావచ్చు, అనేక రకాలైనటువంటి డెవలప్మెంట్ అన్నీ కూడా వచ్చినటువంటి సందర్భం. ఈ మెదక్ బాగుండాలే, ఇక్కడ ఉండేటటువంటి అద్భుతమైనటువంటి పంటలు, సిరులు ఒకప్పుడు ఉండే అని ఆనాడు శ్రీనాథుడు కూడా చెప్పిండని చెప్పి మన కేసీఆర్ గారు పదే పదే చెప్తూ ఉంటారు. మరి మెదక్ మళ్ళా అట్లా పచ్చబడాలి, మంచిగా పంటలతోని ఉండాలి, సిరుల రాసులు ఇక్కడ పొంగాలనేటటువంటి కళతోని మరి ఇక్కడ అంతకుముందు సింగూరు నుంచి నీళ్లు హైదరాబాద్ పోతుండే. ఇక్కడ ఉండేటటువంటి గణపురం ఆయకట్లో రైతులకు నీళ్లు రానటువంటి పరిస్థితి ఉండే. కానీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు పట్టుబట్టి మరి గోదావరి జలాలతోని సింగూరుని నింపి తద్వారా గణపురం ఆయకట్టునంతా కూడా పరిరక్షించి మరి ఇక్కడ నిజంగానే సిరులు పండేటట్టుగా మనం చేసుకున్నాం. అక్కడితో ఆగిపోకుండా మరి మెదక్ జిల్లాలో ఉండేటటువంటి ప్రతి ఒక్క మండల కేంద్రంలో, ప్రతి ఒక్క గ్రామంలో ఉండేటటువంటి చెరువుల్ని పూడికలు తీసుకున్నాం. పూడికలు తీసుకున్నటువంటి వాటన్నిటిని కూడా మరి కాలువలతో అనుసంధానం చేసి తప్పకుండా 365 రోజులు చెర్లలో నీళ్లు ఉండాలనేటటువంటి కళ కేసీఆర్ గారికి ఉన్నది. దానికోసమే కాళేశ్వరం నుండి ఇక్కడికి నీళ్లు తెచ్చుకోవాలని అనుకున్నాం. ఆ పనులు సగంలోనే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఆపడం అన్నది నిజంగా దారుణం. కాళేశ్వరం ప్యాకేజ్ 19 కింద మరి మొత్తం కూడా యావత్ మెదక్ జిల్లా సస్యశ్యామలం అయ్యేటటువంటి ఆస్కారం ఉన్నది. కానీ కేసీఆర్ గారి మీద కోపంతో మెదక్ ప్రజల మీద తీర్చుకుంటే ఏమొస్తుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం.